ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఇవాల్టి స్పెషల్ ఆలు పోహా రెసిపీ. ఈ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్ కూడా సూపర్గా ఉంటుందండి. చిన్న పెద్ద ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు వేసి లో ఫ్లేమ్లో కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. పోపులు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసినటువంటి 2-3 వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు, 4-5 జీడిపలుకులు కూడా వేస్తున్నాను. జీడిపలుకులు అనేవి మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు అనేది కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ బంగాళదుంపలు అనేవి ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి తీసుకుంటున్నాను. ఉడికించేటప్పుడు ఎటువంటి సాల్ట్ అనేది నేను యాడ్ చేయటం లేదు, అలానే ఉడికించుకొని ముక్కలు కట్ చేసి వేయించుకున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే సరిపడా ఉప్పు వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేయడం వల్ల ఈ పోహా రెసిపీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా మిస్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి 2 కప్స్ వరకు పోహా అనేది వేస్తున్నాను. పోహా అనేది నీటిలో ఎక్కువసేపు నాననివ్వకూడదండి. అలా నానినట్లయితే తినేటప్పుడు పొడి పొడిగా కాకుండా మొత్తం అంతా కూడా ముద్దగా అయిపోతుంది. మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువగా అవ్వనవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆలు పోహా అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.